చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఇది ఈ ధ్యానం ఆరోగ్యానికి మనం ప్రశాంతంగా ఆత్మ ఆనందంగా ఉంటాం కోసం అంతే. వేరే గొడవలకి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉంటుంది. అందుకు ఈ జ్ఞానం చాలా పనికొస్తుంది. చాలా ఏమి చేయక్కర్లేదు. ఆరోగ్యంగా ఇంట్లో వంటలో ఆరోగ్య సూత్రాలు పాటించుకుంటూ మొలకలు వచ్చి నానబెట్టుకుని ఎండబెట్టుకుని అవన్నీ తిని అలా పూర్వపు తిండిలే తింటూ జ్ఞానం చేసుకుంటే చాలు. ఇది కళ్ళు మూసుకుంటాం అంటే అరగంట కూడా ఎవరో మూసుకోలేకపోతున్నారు. అరగంట 40 నిమిషాలు 49 నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు. ఆ కళ్ళు మూసుకుంటంలోనే మౌనంగా ఉండటంలోనే మనకు చాలా రోగాలు తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు మౌనంలోనే ఉండాలి. ఏ ఆలోచన రాకూడదు. ఎవరి ఆలోచన రాకూడదు. పక్క ఆలోచన రాకూడదు. ఇంట్లో ఆలోచన రాకూడదు. పిల్లల ఆలోచన రాకూడదు. ఏ ఆలోచన రాకుండానే కళ్ళు మూసుకుంటాం. ఇలాగా అరగంట కానీ 45-49 నిమిషాలు కానీ చేసుకుంటే చాలా మంచిది. మంచిది అందరికీ మంచి జరుగుతుంది. ఇది ఈజీ. ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. ఇలా ఈజీగా కింద కూర్చుని కూడా కూర్చోవచ్చు. నేను కింద కూర్చుంటాను, ఇలాగ కూర్చుంటాను. ఇక ప్రశాంతంగా ఓ ఓకే. ఓకే. ఇలా పొందుకుంటాం. అంత కూర్చోలేని వాళ్ళు, మెడనొప్పులు అన్న వాళ్ళు ఇలాగ కుర్చీలో కుర్చీ చాలా ఈజీగా ఉంది. నాకు చాలా బాగుంది. సోఫాలు అవి ఉంటాయి కదా, వాటిలో కూడా మెత్తగా ఉంటాయి. ఇలా పెట్టి కూర్చొని చేసుకోవచ్చు. దీనికి కష్టపడి చేయమని అంటలేము. మీకు ఎలా కూర్చోవాలంటే అలా కూర్చొని అలా చేసుకున్నారు. బస్కేసి కూర్చోండి, లేకపోతే ఇలా కూర్చోండి, లేకపోతే అంతగా ఇంకా ముసలి పెద్దలు అయితే మంచం మీద పడుకుని ఇలా చేతులు ఇలా పెట్టి ఈ ముద్ర ఇలా పెట్టుకుని ఇలా కేసేయండి. ఈ 4 ఏళ్ళు ఇది ముద్ర ఇలా పెట్టుకుని మంచం మీద అయినా కొడుకుని మౌనంగా కళ్ళు మూసుకుంటే చాలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా నాకు జరుగుతుంది. నేను అందరికీ చెబుతున్నాను. పిల్లలు చేసుకోవచ్చు. చదువుకునే 10th పిల్లలు చేసుకోవచ్చు. ఇంటర్ పిల్లలు చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసుకోవచ్చు. మా పిల్లలు ఉంటుంది. ఒక బాధ వాళ్ళు ఎక్కువసేపు చేయలేరు కాబట్టి
ఒక 10 నిమిషాలు పావుగంట చేసుకోమని చెబుతున్నారు. అలా పావుగంట చేసుకోమని చెబుతున్నారు. అదండి, అది ఇంట్లో ఇలా ప్రశాంతంగా దేవుడి కాడ దీపం పెట్టుకుని పూజలు చేసే అక్కర్లేదు. పెద్దోళ్ళు అయ్యాక కింద మీద పడిపోయి పొద్దున్న లేచిపోయి వేసేసి చెడు పని అయిపోవాలి, పక్కోళ్ళతో మాట్లాడేయాలి, పక్కింటికి వెళ్ళిపోవాలి, ఈ ఆలోచన ఉంటే అక్కడ లేని రోగాలు వస్తాయి. అసలు ఎవ్వరు గొడవద్దు, ఇంట్లో గొడవద్దు, బయట వాళ్ళు గొడవద్దు, ప్రశాంతంగా ఉండండి అని ఒక్కాడించి చెబుతున్నారు. అందరు గురువులు చెబుతున్నారు. పాటించే వాళ్ళు పాటిస్తున్నారు, పాటించిన వాళ్ళు పాటించట్లేదు. అది ఇప్పుడు సాయంకాలం 6 నుంచి 7 వరకు సరిపోతుంది అన్నమాట. 7 మీద 15 నిమిషాల ముందే అయిపోతుంది. అదండి నాకు ఇప్పటికి అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇది ఎలా సత్యాంగం బుద్ధ సాంగంలో మేము బుద్ధ సత్యాంగం జరుగుతుంది. చాలా బాగుంది మా సత్యాంగం. ఆ సత్యాంగంలో కూడా ఇదే ఆ సత్యాంగం ఉంటే చాలు, మౌనంగా కూర్చో. అది మౌనంగా కూర్చో. అది ఎక్కడికో పరుగులు ఎత్తేసి ఇక్కడికి పరుగులు ఎత్తేసి అక్కడికి పరుగులు ఎత్తేసి ఏమీ చేయక్కర్లేదు. ప్రశాంతంగా అన్నింట్లోనే ఇల్లే స్వర్గం, ఇల్లే ఆనంద నిలయం, ఇల్లే ప్రశాంత నిలయం. అంత ప్రశాంతం మా ఇంట్లో ఉన్నట్టు ఎక్కడ ఉండదు అన్నట్టు.